ఏ ప్రాబ్లంకి అయితే సొల్యూషన్ ఉండదో దాన్ని ఆలోచిస్తారు. ఓవర్ థింకింగ్. మీరున్నారు, మీరు నా లైఫ్ గురించి ఆలోచించరు, ఎందుకంటే ఎవరు మనకెందుకు అని, అంతే కదా. అంతే. అట్లాగా ఇంట్లో కూడాను ఇప్పుడు హస్బెండ్ ఉంటాడు, హస్బెండ్ పెళ్ళి అయినప్పటి నుంచి నీ మాట వినడు, అతని గురించి ఎందుకు ఆలోచిస్తారు? మైగ్రేన్. పిల్లలు 6th 7th వరకు నీ మాట విన్నట్టుంటారు, తర్వాత నీ మాట వినరు. ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ ఉండదు, నువ్వు రోజు ఆలోచిస్తుంటావు, మైగ్రేన్. అత్తామామలు ఎప్పుడూ నిన్ను సతాయించాలని చూస్తుంటారు, అత్తామామల గురించి ఆలోచించి అందరికి చెప్పుకుంటుంటుంది. వాళ్ళ అమ్మకి ఫోన్ చేస్తుంది, వాళ్ళ నాన్నకి ఫోన్ చేస్తుంది, వాళ్ళ చెల్లికి ఫోన్ చేస్తుంది. సొల్యూషన్ లేదు అక్కడ. మైగ్రేన్. సో మైగ్రేన్కి రీజన్ లేదు అంటే ఇది నా రీజన్. ఫీమేల్స్లో పర్టికులర్, మేల్గా కూడా అంటే. ఇప్పుడు బయట పని చేస్తుంటారు సాఫ్ట్వేర్లో, వాడు బాస్ ఒకడు ఉంటాడు, వాడు సతాయిస్తుంటాడు, ఈ టార్గెట్ చేయి, టార్గెట్ చేయని, రాత్రి కూడా అదే గుర్తొస్తుంది. కొందరు నైట్ డ్యూటీస్ చేస్తారు, నైట్ డ్యూటీ చేశారని నైట్ అంతా మేల్కొని పొద్దున్న పడుకోలేరు కదా, పొద్దున్న పనులు చేసుకుంటుంటారు, అది స్ట్రెస్. సో ఒకటి మెయిన్ రీజన్ అంటే ఇదే అన్ని మైగ్రేన్లకి కారణం అని చెప్పను, కానీ ఫీమేల్స్లో మైగ్రేన్ ఎక్కువ నేను పర్సనల్గా గమనించింది ఇండియన్ కల్చర్లో. మనమందరం కూడా, లేడీస్ అందరూ కూడాను ఏ ప్రాబ్లంకి అయితే సొల్యూషన్ లేదో దానికి సొల్యూషన్ ఎతుకుతుంటారు.